ఇలాంటి అంటే సడన్ గా వదిలినప్పుడు కూడా అఫెక్ట్ అవుతుంది. మనకన్నా బ్రహ్మపుత్రకు ఇది మరింత ప్రమాదకరం అనేది అందరూ చెప్తున్నటువంటి విషయం. ఇదే అమ్మ దాని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే సార్. సార్ మీరు ఇంతకుముందు అన్నారు నేపాల్‌కి కానీ, చైనాకి కానీ నదీ జలాల ఒప్పందం లేదు కాబట్టి ఇట్లాంటి ప్రవాహాలు అంటే వరద విలయాలు జరిగినప్పుడు చైనాకు చెప్పేంత అవసరం కూడా ఏమీ లేదు అని. సో ఇక్కడ క్వెషన్ ఏంటంటే దేశాల మధ్య నదీ జలాల ఒప్పందం లేనప్పుడు సో ఈ వరదల విలయం గురించి ఏ విధంగా తెలుసుకోవాలి మరి మనం? ఇది కేవలం టాక్స్ ద్వారా మాత్రమే, మంచి రిలేషన్స్ ద్వారా మాత్రమే మనము ఈ వీటిని చేసుకోగలుగుతాం. ఉదాహరణకు మనకు ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్తో ఉంది అమ్మా. ఉన్నప్పుడు మనకు కంపల్షన్ మనకు అవుతుంది ఇప్పుడు. అందుకే అక్కడ అటు ఇటు విదేశాల దీనికి లేకపోతే బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అయితే మనం ఏమంటున్నాము, మేము ఇవ్వము అని అనడం లేదు. ఇప్పటికి కూడా మేము ఆపేస్తాము, మా నీళ్లు ఇవి మనం అనడం లేదు. కాకపోతే రివ్యూ చేసి సమీక్ష సమయం వచ్చేసింది కనుక పాకిస్తాన్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చోవాలి. చాలా రోజులైంది ఒప్పందం అయిపోయి కనుక ఇప్పుడు కూర్చోవాలి. రెండవది ఏంది, మీరు టెర్రర్ ఇన్ని ఆపేస్తే మనం అంటున్నాం కదా బ్లడ్ అండ్ వాటర్ కాన్ ఫ్లో టుగెదర్ అని. అంటే అర్థమైతే మీ టెర్రర్ యాక్టివిటీని మాకు హామీ ఇవ్వండి, చెప్పండి కనుక ప్రపంచం ముందర చెప్పండి, మేము ఆపేస్తాము, మా దగ్గర స్థావరాలు లేకుండా చేస్తాము, భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇది ఉండదు అని చెప్పాలి కదా. చెప్పడం లేదు కనుక ఇది మనం అడుగుతున్నది న్యాయమైనటువంటి డిమాండ్. నీళ్లు మనం ఆపుతాము అని అనడం లేదు, కానీ ఆపాము, ఇప్పటికే ఆపాము. సో ఇలాంటి ఒక కంపల్షన్ మన మీద ఉంది. ట్రీటీ మనం చేసుకున్నాము, పైగా వరల్డ్ బ్యాంక్ ముందర కూర్చొని చేసుకున్నాం. నెహ్రూ గారు అలా చేశారు, చేయాల్సినటువంటి పని లేదు. పైనుంచి వాటర్ యొక్క ఫ్లోను దేశం యొక్క సైజు పాపులేషన్ బట్టి చేయాలి. కనుక మనకు 80% వస్తే వాళ్ళకి 20% రావాలి. పాకిస్తాన్ అంత చిన్న దేశం, కానీ జరిగింది ఏంటి ఒప్పందంలో 80% పాకిస్తాన్కు 20% మనం తీసుకుంటున్నాం. ఇది ఒక పిచ్చి ఒప్పందం అని. సరే, ఇవన్నీ తప్పులు ఉన్నప్పటికీ కూడా మీరు అన్న ప్రశ్న ఏదైతుందో, ఏది వాటర్ ట్రీటీస్ ఏవీ లేనప్పుడు ఎలా అనేది అదొక చిక్కు ప్రశ్నే. నేను అనుకుంటాను ఇప్పటికైతే మన దగ్గర ఉన్న సమాధానం ఒకటి ఏంటంటే టాక్స్ ద్వారా అక్రాస్ ది టేబుల్ మనము ఇది సెటిల్ చేసుకోవాలి. మీరు వాళ్ళు ఏమంటున్నారంటే డ్యామ్ కడితే మేము చర్చలకు రావాలి. డ్యామే కట్టడం లేదు మేము, ఇది ఓన్లీ విద్యుత్ కోసం నీటిని విద్యుత్ ఉత్పత్తికి ఎప్పుడు కూడా ఏం చేస్తారు, వ్యవసాయానికి మళ్లించారు. కొంత ఎత్తు వరకు నీళ్లు ఆపుతారు, వదులుతారు, టర్బైన్ తిరుగుతుంది ఆ నీళ్ల ప్రవాహానికి. కనుక నీళ్లు ఆపడం లేదు, నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి, ఫ్లో ఉంటాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఏది ఉన్నప్పటికీ కూడా అతిపెద్ద డ్యామ్ అయినప్పుడు కొంతమేర. అందుకే మనము టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీరు చెప్పినటువంటి వ్యూహాత్మకంగా మనం ఏం చేశాము, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ ప్రాజెక్టు దగ్గర మనము మెగా ఇది ప్రాజెక్ట్ ఒకటి మనం కడుతున్నాం. 11,000 మెగావాట్ల ప్రాజెక్టును మనం నిర్మాణం చేస్తున్నాం. ఇది మరి చైనాను కాస్త కట్టడి చేస్తుంది అనేటువంటి దీన్ని మనము ఏమంటున్నాము అంటే చైనాకు రకమైన థ్రెట్ లాగా మనం కడుతున్నాము. ఇప్పటికిప్పుడు చైనా దీన్ని చూసి భయపడుతుందని కాదు, కానీ బట్ వీ కెన్ డూ సంథింగ్ అనేది మనం ఇస్తున్నటువంటి మెసేజ్ అమ్మా ఇది. కనుక మనం అభ్యంతరాలు చెప్పాం. చెప్పండి. చైనా నిర్మిస్తున్న ఈ భారీ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని నిజంగా విద్యుత్ ప్రాజెక్ట్ గానే చూడాలా, లేదంటే దీని వెనకాల వ్యూహాత్మక నిర్ణయం ఏమైనా ఉందంటారా చైనాకు వాటర్ని యూజ్ చేసుకునే విషయంలో? ఎస్, అది అందుకే చైనాను నమ్మడానికి రాదు. విద్యుత్ అవసరాలు చైనాకు ఉన్నాయి అనేది నిజం. అది పెద్ద దేశం కనుక విద్యుత్ అవసరాలు ఉన్నాయి. మన కళ్ళకు చూడడానికి అయితే విద్యుత్ ప్రాజెక్టే కడుతూ ఉంది. బట్ వ్యవసాయ ప్రాజెక్టుగా దాన్ని టర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన శ్రీశైలంలో ఉదాహరణకు విద్యుత్ ప్రాజెక్ట్, కొంత వాటర్ అగ్రికల్చర్ కూడా వాడుతూ ఉన్నాం. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ నిర్మాణం అయిన తర్వాత వాటర్ లెవెల్స్ను పెంచడానికి డ్యామ్ లెవెల్ పెంచుకోవడము, తర్వాత ఏదో ఒక రీజన్స్తో లెవెల్ పెంచినప్పుడల్లా వాటర్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది, చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు కింద డ్రై అయిపోయేటువంటి పరిస్థితి ఒకటి వస్తే రావచ్చు భవిష్యత్తులో. అందుకని ప్రమాదము పొంచి ఉంది అనేది నిజము. ఎలా ట్యాకిల్ చేస్తాము, మన రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పటికైతే మనకు చైనాను ట్యాకిల్ చేయడంలో అన్ని వైపుల నుంచి చేయాల్సిందే. ఎలా అయితే
అరుణాచల్ ప్రదేశ్లో మనం డ్యామ్ కడతాము, ఇంకేదన్నా అవకాశాలు ఉంటాయా, టాక్స్ ద్వారా అవకాశాలు ఉంటాయా, ఇవన్నీ మనం వేస్తున్నటువంటి లెక్కలు. ఆ, చైనాతో పోల్చినప్పుడు మనము స్మాలర్ కంట్రీ అవుతుంది, ఆర్థికంగా కూడా మనం అంత బలమైన దేశంగా లేము. కనుక బెస్ట్ థింగ్ ఏంటి అంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, దాన్ని అవసరమైతే ఎప్పుడో ఒకసారి ఒక ట్రీటీ కొరకు ఇప్పుడు చైనాతో మాట్లాడుకోవడమే సరి అయిందని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్పెషల్ డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.